So little C, yeah. కొంచెం పాడు పాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రారాజు సీయగా కోరెను దశరథ పూజారి, పౌరులెల్లవూ పొంగిపోయరా మంగళ వార్త విని. పౌరులెల్లవూ పొంగిపోయరా మంగళ వార్త విని, కారు చేర్చుగా మారెను కైకా మందర మాట విని, మందర మాట విని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, అలుక తలిసి లేతించిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి, సలుప వలయు పట్టాభిషేకము భరతునికి పృథివీ, మెలగ వలయు 14 ఏడులు రాముడు కారడివి, చలియ మాటకు అవును కాదని పలుకుడు భూజాని, పూలే భువిపైని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, కౌసలేయురావించి మహీపతి ఆనతి తలిపెను పిన తల్లి, మోసమెరిగి సౌమిత్రి కటారి దోసెను రోసల్లి, దోషమని వెనుదీసి తమ్ముని రాముడు నేశాలి, వనవాస దీక్షకు సెలవు కోరి పిన తల్లి పదాల వ్రాలి. Judges, please express your. Unmute చేసుకోండి మ్యామ్. You want to go first, Nana? Mandu? Sure. Yeah. Amazing. Yeah, amazing, Sumedha. Your vocal range is very large. Chala, you're able to sing very loudly for a long period of time. I think. Yeah, that's your biggest strength. And yeah, very well sung, both of the songs. And yeah, I mean, first song koncham should be attitude, but your second song was really, I guess, you got more comfortable as you finished the first song. But yeah, amazing. And I can see the hard work that all of you guys are putting in to learn these songs, because it's not easy, right? These are all new words that you're not exposed to every day. So yeah, great effort and good job. Good job.
థ్యాంక్ యూ. హాయ్ సుమక, నైస్ సాంగ్ అమ్మా. అంటే అర్థమే ఆనందం అండ్ వినుడు 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 యువర్ మోర్ కంఫర్టబుల్. బట్ బికాస్ ఆఫ్ మనకి సెట్ ఆఫ్ రూల్స్ ఉండడం వల్ల వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ యూ బేస్డ్ ఆన్ అర్థమే ఆనందం కదా శ్రీనివాస్ గారు? అవునండి. సో అందమే ఆనందం ఐ థింక్ ఫ్యూ వర్డ్స్ హియర్ అండ్ దేర్ కొన్ని దగ్గర నాకు అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ అవుతుంది కానీ అదొక ఫీడ్బ్యాక్. అది మీరు అలా వింటూ ఉండగా అలా పాడుతూ ఉండగా ఆటోమేటికలీ అది కరెక్ట్ అయిపోతుంది. అండ్ ఒకటి యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ వాయిస్ రేంజ్. అవలీలుగా అలా అప్పర్ స్థాయి వరకు వెళ్ళిపోతున్నావు నువ్వు. అసలు యువర్ హైయర్ ఆక్టేవ్ వే యువర్ స్ట్రైకింగ్ నోట్స్ రియల్లీ గుడ్. సో నువ్వు ఎప్పుడైనా ఫ్యూచర్లో పాట నేర్చుకునేటప్పుడు అంటే చాలా రూల్స్ అవన్నీ ఉన్నాయి. ప్లస్ నువ్వేంటంటే బాగా హైలో ఉన్న సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే నీ స్ట్రెంత్ అక్కడ ఉంది. సో దాట్ విల్ గివ్ యూ మోర్ ఎడ్జ్ ఓవర్ అదర్ పార్టిసిపెంట్స్. ఎందుకంటే నీకు ఒక దట్ గివ్స్ యూ స్పెషల్ కైండ్ ఆఫ్ అది నీకు ఇస్తుంది, అంటే దట్ విల్ గివ్ యూ ఎన్ ఎడ్జ్. సో అలాంటి పాటను నువ్వు ఫ్యూచర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు అగైన్ సేమ్ అబ్జర్వేషన్ అమ్మా, నువాన్సెస్ దిగేటప్పుడు కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎలా అన్నారు, వినుడి మనసారా అలా అంటారు వాళ్ళు, అలా అంటారు. సో అవి చిన్నవి ఏంటంటే బాగా విన్న వాళ్ళకి సడన్గా ఇదేంటి ఇలా అన్నది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో అవి చిన్నవి యూ కెన్ జస్ట్ కీప్ ఆన్ లిసనింగ్, అవి నీకు బాగా వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. బట్ ఎస్, వెరీ గుడ్ జాబ్ ఆన్ బోత్ ద సాంగ్స్. థ్యాంక్ ఆల్ యూ. ది బెస్ట్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. మా సుమేధ నిజంగా సుశీలమ్మ తర్వాత లీలా అనుకుంటాను పాడు అంతే కదా. జానకి గారిది కూడా బాగా ఈ పాట ఈ పాట అంటే వాళ్ళిద్దరూ సుశీలమ్మ అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తారు 6 months పాటు చేశారట ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్. అలాంటి పాటని అంత బాగా పాడాము నిజంగా. అంటే కాకపోతే ఈ కాంపిటీషన్లో మేము తీసుకోలేము కాబట్టి అలా అయింది. కానీ రియల్లీ ఏమిటది అసలు, ఎంత రాక్షస సాధన చేసావేమో అనిపించింది. అయితే కొన్ని ఉంటాయి కదా, అంటే 1-2 సార్లు మనము చూసుకోవాలమ్మా కొన్ని పదాలు. కొన్ని చోట్ల మళ్ళీ వెళ్ళి ఒకసారి గమనించుకుని చూడు పదాలు. ముఖ్యంగా వినుడు వినుడు రామాయణ కదా, అలాగే మేడం చెప్పినట్లు కూడా మీ ఆనందంలో కూడా ఎందుకంటే కంటి కింద రాయేలాగా అయిపోతాయి. అందువల్ల చెప్పడం అన్నాయి. ఎస్, కరెక్ట్గా చెప్పారు శ్రీను. రైట్. సో నా అబ్జర్వేషన్స్ ఏమీ లేవు, ఉన్నా కానీ పెద్దగా ఉంటాయి. బట్ ఒకటే మీకు చెప్పవలసింది, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకి, తెలుగు కష్టంగా ఉన్న వాళ్ళకి ఉచ్చారణ చూసుకోండి. భావం చాలా ముఖ్యం. భావం లేకపోతే పాట లేదు. కాబట్టి భావాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. పదార్థం అంటే ఆ పదాల యొక్క అర్థాన్ని మీ తల్లిదండ్రులను అడగడము, లేదా మీకు చెబుతున్న గురువులను అడగడము, ఆ అర్థాలు తెలుసుకోగలిగితే ఇంకా మరింత ప్రాణం పెట్టి మీరు పాడగలరు. సో అర్థం తెలిసినప్పుడు అద్భుతంగా ఉంటుంది పాడేటప్పుడు. సో విల్ గో టు నెక్స్ట్ పాయింట్. సాయి ఇషిక